నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం. వేములవాడ పట్టణంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. గంభీరావుపేట మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. కొడిమ్యాలలో కళా సాహితీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం. గోర్ బోలీ భాషను 8వ షెడ్యూల్లోకి చేర్చడంతో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. ప్రజలు చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధి విక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ బాల శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వీధి విక్రయ మార్కెట్ జోన్ పనులకు 56,50,000 రూపాయలతో పట్టణంలోని 11, 12 వార్డులో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్ల నిర్మాణానికి ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లో కూరగాయల మార్కెట్లో 80 లక్షలతో 68 కూరగాయల స్టాళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ జా చొరవతో ప్రజలు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న వారి కోరిక మేరకు నూతన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. ఎండాకాలం, వర్షాకాలం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్న విధంగా స్టాల్ నిర్మిస్తున్నామని విప్ తెలిపారు. వేములవాడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ రాకేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓం విష్ణవే నమః. ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. జన్మమిత్రస్యం వరుణః ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఉదం వదిష్యామి. వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లు ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో సుమారు 68 స్టాళ్లను 80 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. పెద్దలు రాష్ట్ర జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు ప్రత్యేక చొరవతో స్పెషల్ ఆఫీసర్ కాగానే కమిషనర్ గారితో మాట్లాడగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్నటువంటి వారి కోరిక మేరకు ఎండాకాలం ఎండుతున్నాము, వర్షాకాలం తడుస్తున్నాము, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు, ఈ కూరగాయలు కొనుగోలుకు వచ్చేటువంటి వారి ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి విధంగా ఈ స్టాల్స్ నిర్మాణం చేయాలని చెప్పని, విక్రయించే వారికి ఇబ్బంది లేకుండా కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం మున్సిపల్ ద్వారా ఈ నిధులను వెచ్చించి ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి నాతో పాటు ముఖ్య అతిథిగా పెద్దలు నావల్ సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన సెస్ డైరెక్టర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పట్టణ పెద్దలు, మార్కెట్ సంబంధించిన అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. వేనాడ పట్టణం నానాటికి పెరిగిపోతున్న సందర్భంలో ప్రజల అవసరానికి అనుగుణంగా దుకాణ సముదాయాలు కానీ, మార్కెట్ యార్డులో సవలతులు కానీ ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు 56,50,000 రూపాయలతోని ఇంచుమించు 605 మీటర్ల సీసీ రోడ్లు, అదేవిధంగా ఇతరత్ర డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా 2 ప్రాంతాల్లో ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి 28 వార్డులో కూడా కనీస అవసరాలు దృష్టిలో పెట్టుకోండి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంక ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులకు ఇబ్బంది ఉందని చెప్పంటే, లేదంటే వాటర్ ప్లాంట్లకు ఇబ్బంది ఉందని చెప్పి వాటన్నింటి కూడా స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారు తీసుకుపోవడంతో ఇంచుమించు 28 వార్డులకు ప్రతి కాలనీకి 10 లక్షలు తక్కువ కాకుండా కూడా నిధుల్ని వెచ్చించాలని ఒక సూత్రప్రాయం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సంబంధిత ప్రజల ద్వారా ఆ వినతులు కూడా తీసుకొని వాటిని కూడా వీలైనంత తొందరలో మరి
పనులు ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని చేస్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ రోడ్లు వెడలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజలు కోరుకుంటే చిరకాల కోరుకుంటే త్వరలోనే నిలబోతున్న కార్యక్రమం. వేళ రాజన్న ఆలయానికి సంబంధించి అన్నదాన సత్రానికి రోడ్డు వెడల్పుతో పాటు ఆలయ విస్తీర్ణానికి సంబంధించి సుమారు 76 కోట్ల 70 లక్షలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. అంటే కొత్త శోభను వేలను పట్టణానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ప్రార్థనలు చేశారని, రంజాన్ పండుగ దానం, సేవాస్ఫూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. త్యాగం, కరుణ, శాంతి, ప్రేమ, సామరస్యాన్ని చాటే రంజాన్ పండుగను క్రమశిక్షణతో ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రభుత్వ శ్రీనివాస్ ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. नाना अल्लाह के नेक बंदे, ये ज़माना जाहिलियत है। मेरे और आपके आका सल्लल्लाहु अलैहि वसल्लम तो इसी चीज को खत्म करके गए, आज उसी चीज को हम रिवाज के अंदर लेके आ रहे हैं। रमजान में बाज मेरे भाई तो ऐसे हैं जो रमजान मुकद्दस के महीने में मस्जिद के अव्वल सफ में नजर आते हैं, लेकिन रमजान के बाद नजर नहीं आते। नाना अल्लाह के नेक बंदे थोड़ा मिलने से वाले हटो, थोड़ा मिलने से वाले हट जाओ, वाइट नको ठहरो, मिलने से वाले हट जाओ। दोस्तन भाई ముస్లిం సోదర సోదరులందరూ కూడా నా వైపు నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఏటా రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా ఒక మాసం రోజులు పవిత్ర రోజులుగా రోజా ఉంటూ అందరూ బాగుండాలని, లోక కళ్యాణం జరగాలని, తమ ఇంటి కుటుంబ సభ్యులు, తమ గ్రామము, తమ పట్టణం కూడా బాగుండాలని చెప్పని ఆ అల్లాను ప్రార్థించేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్న క్రమంలో దేశంలో కూడా ఈ రంజాన్ వేడుకలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన్ని అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం, ప్రభుత్వం పక్షాన్ని ఇఫ్తార్ విందులు ఇవ్వడము, ఈ నెల రోజులు కూడా మీరైతే పవిత్ర మాసంలో చేసినటువంటి ప్రార్థనలన్నీ ఫలించాలని నేను కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఆ అల్లాను వేడుకుంటూ, ఆ భగవంతుణ్ణి ఈ సందర్భంగా వేడుకుంటూ, మరి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితం ఉండాలని చెప్పని సందర్భంగా వేడుకుంటూ, మరి చాలామంది ఈ రంజాన్ పండుగ మేము దసరా పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా, మీరంతా కూడా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా, ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ పండుగను అతిపెద్ద పండుగగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరేటువంటి కార్యక్రమం. మన దేశం లౌకిక దేశం, అందరినీ గౌరవించేది, అన్ని మతాలు గౌరవించేటువంటి మన చట్టంలోనే, మన గ్రంథంలోనే రాసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ ముందుకు పోయేటువంటి సోదర భావంతో ముందుకు పోయేటువంటి కార్యక్రమం భాగంగా మీ సన్నిధిలో రావడం జరిగింది. మీ అందరికీ కూడా మరి రంజాన్ పండుగ సందర్భంగా అలాయ్ బలే కార్యక్రమంలో మరి పాల్గొంటూ ఇది ఆనందదాయకంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ విధంగా ఉండడం, మీరు మరోసారి ఆ అల్లాను ఈ రంజాన్ పండుగ సందర్భంగా భగవాన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, మీతో పాటు మేము అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కలుస్తూ కలిసి జీవనం కొనసాగిస్తూ ముందుకు సాగమని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరోసారి రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికీ వేములవాడ పట్టణ మండల ముస్లిం సోదరి మనులకు అందరికీ ఈద్ ముబారక్. అలాగనే మా ప్రభుత్వ విప్ ఆదిశీలన్న గారికి, అలాగనే మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు డిఎస్పీ గారికి, టౌన్ సిఏ గారికి, అలానే మున్సిపల్
అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అంగంగా వైభవంగా మంచి ఏర్పాట్లు చేసిర్రు. అందుకోసం ఎమ్మెల్యే గారికి అలానే కమిషనర్ గారికి మళ్ళా నుంచి ఏర్పాట్లు చేసిన శ్రీధర్ గారికి కూడా నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అందరూ సుఖశాంతులుగా ఉండాలని నేను రోజులు ఉపవాసం ఉండి దేశంలో సుఖశాంతి ఉండాలని ఆ అల్లాతో ప్రార్థిస్తూ పాడి పంట అన్ని సామాన్లు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాని వేడుకున్నాం. అలాగనే మళ్ళీ వేములవాడ టౌన్ మరియు మండల ముస్లిం సోదరి మరలకి మరి అందరికీ కూడా మరొకసారి ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను. ముస్లిం సోదరులకు అతిపెద్ద పండుగ, పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఈద్గా దగ్గరకు వచ్చి మా ముస్లిం సోదరులందరూ కలిసి అందరితో అలాయ్ తీసుకొని వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, గంగా యమునా తైబ్ లాగా అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మరి 10 పండుగలను కూడా అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగలు ఉంటాయి. కాబట్టి మన ఈ యొక్క పండుగకు మరి ఆ అల్లా అందరినీ చల్లగా చూసి అందరూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మరి అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ అల్లాని కోరుకుంటూ మరి ఇక్కడ మా అందరూ కలిసినటువంటి మా ముస్లిం సోదరులందరూ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వేములవాడ పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి ఒక పవిత్రమైన రంజాన్ పురస్కరించుకొని ఈరోజు మరి ఈద్గా వద్ద పెద్ద ఎత్తున సంతోషంగా మరి ప్రార్థనలు చేసుకొని మరి అలాయ్ బలాయ్ తీసుకొని మరి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. మరి పవిత్రమైన రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్ష నుండి మరి అలా ఖురాన్ అవతరించిన రోజు మరి అలా ఈ యొక్క పవిత్రమైన రంజాన్ నెలలో ఉపవాసం ఉంటే ఆ యొక్క స్వర్గానికి పోతామని చెప్పి అల్లా ప్రకటించను. మరి ఆ యొక్క అల్లా దీవించిన క్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి రానున్న కాలంలో ఆయురారోగ్యాలతో పాటు వ్యాపారంగా, బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెంది మరి పాడి పంట చల్లగా ఉండాలని చెప్పి ఆ అల్లాను ప్రార్థిస్తున్నాం. రానున్న కాలంలో మరి ఒక అల్లా మాకు ఇక్కడ ఈద్గా పరంగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మన సహకారం కూడా ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ప్రతి ఒక్క సోదరులకు మా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లెమణి లక్ష్మణ్ తరఫున, మా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముస్లిం సోదరిమణులకు మరి సంవత్సరంలో అత్యంత గొప్పగా జరుపుకునే పండగ మరి రంజాన్ పండగ సందర్భంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 10వ వార్డును ఉన్నటువంటి ఈద్గా దర్గాలో మరి ఈరోజు రంజాన్ వేడుకలు అత్యంత గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి యొక్క పండగ వాతావరణాన్ని ఎప్పుడు వాళ్ళ కుటుంబాలలో వారి అభ్యున్నతకు మరి అల్లా కరుణించి ఆరోగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలు కలగాలని మరి మేము కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి మనల్ని ఆహ్వానించినటువంటి ముస్లిం పెద్దలకు మరి ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేమ సోదరభావం చాందికి చిహ్నమే రంజాన్ పర్వదినమని వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రంజాన్ వేడుకలకు వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ పాల్గొని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మత సామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీకాంత్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. إلا فرجته ولا دينا إلا قضيته ولا مرضا إلا شفيته ولا حاجة من حوائج الدنيا والآخرة هي لك رضا إلا قضيتها يا أرحم الراحمين.
गंभीरापेट के मुस्तफा मोहम्मद फेरोज अल्लाह रब्बुल इज्जत का मैं लाखों बार एहसानमंद हूँ और दुआगो हूँ कि अल्लाह ताला ने हम सबको फिर एक माह रमज़ान मुबारक और आज ईद का दिन हम सबको नसीब किया है। और मैं दुआ करता हूँ कि अल्लाह ताला इसी तरीके से हमें सालों साल रमज़ान मुबारक और ईद नसीब अता फरमाए। हुकूमत तेलंगाना की तरफ से आप तमाम लोगों को दिल के गहराइयों से ईद उल फितर की बहुत बहुत मुबारकबाद पेश करता हूँ। हर चीज का मैशत पे दारो मदार है। अगर आपकी मैशत सुधरेगी तो आपके घर में खुशहाली आएंगी, आपके बच्चों को पढ़ाएंगे, आपकी शादी वगैरह के लिए आसानी होगी। इसलिए उस चीज के ऊपर ध्यान दीजिए। हमारे लोग नौजवान बाहर घूमते हैं, मोबाइल का, टेक्नोलॉजी का, कंप्यूटर का इस्तेमाल करते हैं, लेकिन ये एप्लीकेशन डालने में अपनी महारत बताइए। आप जो हमारे पास जो लोग जिसको पता नहीं है, जो लोग नहीं जानते हैं, जो मोबाइल पे गवर्नमेंट के स्कीम्स को नहीं जानते, हमारे गरीब लोग हैं, उनके पास जाके आप बोलिए, नौजवान है तो उनको बोल के उनको अप्लाई कीजिए, वो भी सवाब है। अगर वो उस तरीके से उनको राग़िब करके आप एप्लीकेशन डालेंगे, अगर उनके एप्लीकेशन में उनको लोन आएगा, पैसा आएगा, उनके घर में अगर चूल्हा जलेगा तो जब तक उनके बच्चे उनके बड़े घर में खाएंगे तो उसका सवाब आपको भी मिलेगा। రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువు ఈద్గాలో ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరినొకరు అలైబలై చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మత గురువు ప్రసంగిస్తూ మతాన్ని ఆచరిస్తూ మంచి మార్గంలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు. పలు చోట్ల ముస్లిం ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఏ మొగిలి, ఎస్ఏ గణేష్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, రహమతుల్లా హుస్సేన్, అన్వర్, యాకూబ్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ناصر أهل الإيمان جامع القرآن أمير المؤمنين عثمان المستعان كرم الله تعالى وجه عبد الله الحسين رضي الله تعالى عنهما فرما दिल की محمد मुबारक वसल्लम सलात व सलाम अलैका या रसूल अल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। पाक परवरदिगार कार साथ बंदा नवाज़े अलहुल आलमीन हमस की नमाज ईद उल फितर अब मिटा दो करने का क्यों है अल्लाह के प्यारे हैं। सभी हजरात को ईद मुबारक की बात देते हुए पूरा एक महीने भर से रोज़े रहकर इबादत कर कर ये रमज़ानुल बाबरकतों का महीने पूरा गुजारे हैं। बहुत खुशी की बात है। महीना भर रोज़े रह कर के आज बहुत खुशी का दिन है। ईद की नमाज़ पढ़े हैं सब मिल कर के और सबको ये ईदगाह पे से मुबारकबाद देते हैं कि अपने अपने घरों में जाके आज का ईद का दिन खुशियों से खुशी मनाइए। और हमारे सभी हजरात को, अभी हमारे मुकामी हिंदू भाइयों को और मुसलमान भाइयों को सबको गंगा जमुना की तहजीब की तरह हम सबके साथ में मिलजुल कर रहे और वही तरीके से हम भी आगे बढ़ रहे हैं। हमारे हिंदू भाइयों को भी खासकर हम ईद मुबारकबाद देते हैं। జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో అక్షయ గార్డెన్లో కడమెల కళా సాహిత్య ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులు ఉగాది పండుగ సందర్భంగా తమ కవిత్వాలు చదివి వినిపించారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ కవి తన కవిత్వాన్ని సమాజాన్ని మంచి మార్గంలో నడిచే విధంగా కవిత్వాలు రాయాలని, సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబేలా
కవులు కవిత్వాలు రాయాలని కవులకు సూచన చేశారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు సన్మానం చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడమెడ కళా సాహిత్య అధ్యక్షులు పర్లపల్లి జితేందర్, అధ్యక్షులు మల్లారపు రాజయ్య, ఉపాధ్యక్షులు బొమ్మ సురేష్, ఏనుగు ఆదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇనుగంటి సత్యానందం, కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, సలహాదారుడు గడ్డం చంద్రమోహన్ రెడ్డి, జ్యోతిష్య పంతులు తుమ్మనపల్లి పూర్ణచందర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు సముద్రాల రామచార్య, నాంపల్లి రామయ్య, కవులు గుగ్గిల్ల నాగభూషణ, పెంట మల్లేశం, పెంట అశోక్, తైదల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కవుల కలము కదవలయ రవితేజము కలిగి నదియు రాజుల్ల వలెన్ కవనపు సేద్యము జల్యన్ భూమిలో జనహితము సాగి పోవాలనెప్పుడు. విశ్వాసు ఉగాది కవి సమ్మేళనంలో నేను చదవబోయే కవిత పేరు కాల ప్రవాహం. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు కరిగిపోతున్నాయి, క్యాలెండర్లో పేజీలు చిరిగిపోతున్నాయి, చివరికి క్యాలెండర్ సైతం మారిపోతున్నాయి. కాలచక్రం దిగున తిరుగుతుంది, నదీ ప్రవాహంలా కాలం ముందుకు ముందుకు వడివడిగా సాగుతుంది. కష్టసుఖాల్లో తన గలగలల్లో నింపుకొని ఆటుపోట్లు తన అలల పొరల్లో నింపుకొని వెనుతిరగకుండా సాగుతుంది. నదీ ప్రవాహాన్ని ఆనకట్టతో ఆపలేనట్లే కాల ప్రవాహాన్ని ఏ మంత్రశక్తితోనూ ఆపలేదు. ఈ అనంత కాలగమనంలో ఎన్నో పరిచయాలు, మరెన్నో పరిణామాలు, కొన్ని పరిమళిస్తాయి, కొన్ని పరిభ్రమిస్తాయి, కొన్ని స్తబ్దంగా ఉండిపోతాయి. లంబాడా భాష గోర్బోలిని భారత రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్లోకి చేర్చడం గొప్ప విషయమని ఎస్టీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ ముఖ్య భాస్కర్ నాయక్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల నాయకులు గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా జాతి అయిన లంబాడీ భాషను లిపి రూపంలో భారత రాజ్యాంగంలో పొందుపరచాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోర్బోలి లంబాడా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. భాషను తమ సంస్కృతిని గుర్తించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు 20 నిమిషాల పాటు ప్రస్తావించిన విషయాలను గుర్తు చేశారు. భారతదేశంలో లంబాడాలు మాట్లాడే భాష గోర్బోలిని లిపిగా గుర్తించడం మా సంస్కృతి సంప్రదాయాలకు గౌరవించిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ గిరిజన పెద్దలు బదావత్ గోవర్ధన్, లగావత్ పెద్దమున్న, లగావత్ చిన్నమున్న, లగావత్ నర్సింహులు, బూక్య గురుబాయ్, రమావత్ చందు, బదావత్ రమేష్, బూక్య మోహన్, ముడావత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. బంజారాల ఐక్యత, బంజారాల ఐక్యత. జై శివలాల్, జై మెరవాడి. మొన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో శాసనసభ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించినందుకు శ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సహాయక కేంద్ర మంత్రివర్గానికి, శాసనసభ్యులకు అందరికీ మా గిరిజన తెలంగాణ రాష్ట్ర తరఫున, ముస్తాబాద్ మండల గిరిజన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముస్తాబాద్లో మా గిరిజన ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే గోర్బోలి 8వ షెడ్యూల్లో చేర్చడం అనేది చారిత్రక ఘట్టం. ఎందుకంటే ఇది 70 సంవత్సరాల నిరీక్షణ వెయిటింగ్. ఇదొకటి చాలా మంచి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాం. దానికి గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల స్కూల్లో, కాలేజీలలో, విద్యాలయాల్లో మా గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మేము భావిస్తూ ఉన్నాం. మాకు కూడా గోర్బోలి 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల మా భాష మా జాతికి మాకు ఎన్నో అవకాశాలు కలుగుతాయని, అదేవిధంగా 700 భాషలు ఉన్నప్పటికీ 22 భాషలు మాత్రమే రాజ్యాంగంలో గుర్తించబడ్డాయి. అదేవిధంగా మాకు కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అందరికీ సెలవు. నమస్కారం.